నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రణజయశ్రీ సంజయ్ శర్మ గారు, వాస్తు కన్సల్టెంట్. నమస్తే సార్. నమస్తే. సార్, 90% వాస్తు దోషం అనేది ఇంట్లో ఉంది అని చెప్పి నిజంగా మనకి అట్లాంటి ఇల్లులు ఉంటాయా? అసలు ఎట్లా చూస్తాం ఈ వాస్తుని? వాస్తు అనేసరికి ఒక శ్లోకం గుర్తుకొచ్చిందండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్సవ కర్మని. అంటే కర్మానుసారము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాస్తు దోషం అనేది వాస్తు అనేది 360 డిగ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంటుందండి. అంటే వరల్డ్ భూమి అంతా కూడా 360 డిగ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంది. అది కాకుండా మానవుడు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తాడో అది కూడా 360 డిగ్రీస్ ఎన్విరాన్మెంట్లోనే అమర్చుకుంటుంది మొత్తం. ఓకే, అది భగవంతుడు ఇచ్చిన మనకు మ్యాజిక్ అండి. సృష్టి 360 డిగ్రీస్. అండ్ ఏ చిన్న పాక వేసుకున్నా, ఏ పెద్ద బిల్డింగ్ కట్టినా ఆ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా 360 డిగ్రీలో వచ్చేస్తుంది. ఈ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్లో పంచభూతాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ భగవంతుడు నీరు పోసాడు, చెట్లు పెరిగాయి, అవి ఎండిపోయాయి, నిప్పుగా రగిలాయి, భూమిగా మారాయి, పొగగా ఆకాశానికి వెళ్ళాయి. ఈ సైకిల్ ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సైకిల్. ఈ సైకిల్లోనే మానవ శరీరము, ఈ జీవ జంతువులన్నీ కూడా ఉన్నాయి. సో అలాగే ఎందుకు వాస్తు ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని అంటే, ఈ 360 డిగ్రీస్లో మనం ఉంటాము కాబట్టి ఖచ్చితంగా వాస్తు అనేది 100% ఇంపాక్ట్ ఉంటుందండి. అది ఎలా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వీటిని బట్టే వాస్తు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వాస్తు, ఇప్పుడు మొత్తం మీరు చెప్పిన దాంట్లో ఇందులో అత్యంత ప్రమాదకరమైన వాస్తు ఆ ఇంట్లో ఉండటం వల్ల కానీ, ఆ ప్లేస్లో ఉండటం వల్ల కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మనం కనిపెట్టేది ఎలా? 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్ని రాంగ్ డైరెక్షన్లో వాడితే ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. డైరెక్షన్ ఒకలానే ఉంటుంది కదండి. డైరెక్షన్ అనేది ఇప్పుడు మనకు ఈస్ట్ ఉందండి. ఈస్ట్లో ముందుగా మనకు నార్త్ నుండి మొదలవుతుంది. 0 డిగ్రీ. 0 డిగ్రీ ఈజ్ ఏ నార్త్. అక్కడ నుండి ఈస్ట్ వచ్చేసరికి 90 డిగ్రీస్. అవును. అక్కడ నుండి సౌత్ 180, 270, 360. ఈ డైరెక్షన్లో మనము ఆల్మోస్ట్లీ సపోజ్ మనం ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల తీసుకున్న చిన్న మేస్త్రి వర్క్ చేసేవాడు కూడా అయ్యా నార్త్ పెట్టుకోండి, ఈస్ట్ పెట్టుకోండి అని అంటాడు. బై మిస్టేక్లీ వాళ్ళు వెస్ట్, అంటే వెస్ట్ రోడ్ ఉంటే ఆ పెట్టుకుంటారు కానీ నార్త్ వెస్ట్ పెట్టుకోరు. ఓకే. ఎందుకంటే అది రాంగ్ డైరెక్షన్ అండి. ఓకే. అక్కడే కదండి మొదలవుతుంది. వాస్తు ఎవరైతే నమ్మరో, వాస్తు ఎంతవరకు ఉంది అంతవరకేనండి అని అంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్స్ యూజ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఓకే. రైటా రాంగా అనేది 100 కదండి. 2 అంటే నార్త్ వెస్ట్ లో ఒకవేళ ద్వారం ఉన్న, ఓపెనింగ్స్ ఉన్నా అది మంచిది కాదు అంటారు. నార్త్ ఓపెన్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, గాలి వెలుతురు అంతా కూడా నార్త్ నుండి ఈస్ట్ నుండి రావాలి. ఓకే. వెస్ట్ ఈజ్ క్లోజ్ ఉంటుంది. వెస్ట్ ఎప్పుడు అంటే అందుకే డిగ్రీస్ ప్రకారంగానే వాస్తుని మేము క్యాల్కులేట్ చేస్తాం. ఊహాగానంతో మేము చెప్పమండి. 100% క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఈ క్యాల్కులేషన్లో మనకు దీంట్లో ఉన్నవి ఏమేమి ఇచ్చాడు మనకు భగవంతుడు అంటే, నార్త్, నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్, తర్వాత ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇచ్చాడు, సౌత్ ఈస్ట్ ఇచ్చాడు, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ ఇచ్చాడు. ఈ సౌత్ వెస్ట్ ఏదైతే చెప్పాను నేను, అది టోటల్లీ 100%. ఇందాక మీరు ఫస్ట్లో అడిగిన క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏంటండి అంటే, ఈ సౌత్ వెస్ట్లో ఎవరైతే డోర్ పెట్టుకుంటారో వాళ్ళకి 100% మీరు అడిగినట్టుగానే హార్మ్ఫుల్గా ఉంటుంది.
వాస్తు దోషం ఉంటుంది, అన్ని నష్టాలు జరుగుతాయి, కొలాప్స్ అనేది జరుగుతుంది ఓకే, దక్షిణ ముఖంగా ఏ ద్వారము ఉండకూడదు అంటారు. అంటారు. ఓకే, అయితే సార్ చాలా వరకు కూడాను లాసెస్ కానీ మీరు ఇందాక చెప్పినట్టు కొలాప్స్ అవ్వటం కానీ ఇలా ఆ ఇంటికి వెళ్తే ప్రాబ్లమ్స్ అనే కానీ ఉన్నాయి అనుకుంటే దానికి రెమెడీగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కర్మకాలి సౌత్ వెస్ట్లోనే నాకు ద్వారం ఉండి నేను ఇంకా నాకు ఆప్షన్ లేక నేను తీసేసుకున్నా, ఆల్రెడీ అందులో ఉంటున్నా, నేను బేర్ చేస్తున్నా, దానికి రెమెడీగా ఏం చెప్తారు మీరు? రైట్ మేడం. అయితే 2 రాష్ట్రాలలో కూడా ఎవరు కూడా ఇక్కడ డోర్స్ పెట్టుకోరు. అవును, ఆగ్నేయంలో మాత్రమే డోర్స్ పెట్టుకుంటారు. కానీ కొన్ని ప్లేసెస్ టిల్టెడ్గా ఉంటాయి. మనం గూగుల్ ఎర్త్లో చూస్తే చిన్న చిన్న డిగ్రీస్ తేడా ఉంటుంది. అవును, బిల్డింగ్స్ అన్నీ కూడా టిల్టెడే. అవును, హైదరాబాద్ లో అయితే ఇంకా మోస్ట్ ఆ టిల్టెడ్ ఏంటి అంటే 90 degrees కి ఇంకొక 30-60 degrees కూడా టిల్టెడ్ ఉంటాయి. 100%. సో ఎప్పుడైతే మీరు అన్నట్టుగా 60 డిగ్రీ టిల్ట్ అవుతుందో సౌత్ అనుకున్నది సౌత్ వెస్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళకి తెలియకుండానే ఎంట్రీ అనేది సౌత్ వెస్ట్ వచ్చేసింది. ఓకే, ఇంట్లో సడన్ గా డౌన్ ఫాల్ అవుతుంది, సడన్ గా లాసెస్, సడన్ గా యాక్సిడెంటల్ వార్తలు వస్తాయి, సడన్ గా ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడు పక్క వాళ్ళతోటి వీళ్ళు డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మీకు ఏమైనా దిష్టి తగిలిందేమో, మీకు ఎవరైనా ఏదైనా తంత్రమంత్రాలు ఏమైనా చేశారేమో అని ఈ టాపిక్ నడుస్తుంటాయి అప్పుడు. ఎందుకంటే చిన్న ఏదైనా జరిగిందంటే మనకు ఫస్ట్ మనతో లాస్ట్ టైం ఎవరు గొడవపడ్డాడు, వాడే మనకి ఏమైనా చేశాడా అన్నట్టుగా వస్తుంది కదా. యాక్చువల్లీ జరిగేదంతా ఇది వాస్తు తతంగం అంతా. ఓకే, మీ బర్త్ చార్ట్ అండ్ మీ ఇంటి వాస్తు ఇవి 2 లింక్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి దశలు మారుతూ ఉంటాయి. ఓకే, అందుకే జననం ఉంటుంది, మరణం ఉంటుంది. ఈ దశలు ఎట్లా అయితే చేంజ్ అవుతుంటాయో, మీకు గురువు మార్గదర్శనం నడుస్తున్నప్పుడు గురువు మీకు యోగిస్తే యు ఆర్ ఎ కింగ్. ఓకే, వెన్ యువర్ సాటర్న్ కమ్స్ దెన్ డౌన్ ఫాల్స్ ఆర్ స్టార్ట్. ఓకే, ఆ డౌన్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు ఈ ఇంటి ఎన్వైర్న్మెంట్ అనేది రాంగ్ డైరెక్షన్స్లోకి వెళ్తారు, రాంగ్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు నానా విధమైనటువంటి కష్టాలు పడుతూ నాకు వాళ్ళు ఏదో చేశారా, నాకు వీళ్ళేదో చేశారా, ఇవన్నీ ఆయన దగ్గరికి ఒక తాయితు కట్టించుకోవడం, ఈయన దగ్గరికి వచ్చి మంత్రం వేయించుకోవడం, మూఢనమ్మకాలతోటి అర్థం కాకుండా వెళ్ళిపోవడం, ఓకే, అయితే అందరు కూడా డిస్టర్బ్ అవుతున్నారు ఇది తెలియక. అది థ్యాంక్ యూ సార్.